చలో నెక్స్ట్. వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాసే మేటి. ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు. ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ జాబితా విడుదల. ఇక మనదైతే ఇక చెప్పరాదిగా మనది ఏడుంటుంది అనుకుంటున్నారు. కింది నుంచి ఫస్ట్లో ఉంటుంది మనది. మన ఉస్మానియా, మన జేఎన్టీయు, మన కథ. ఇగో మన వర్సిటీల ర్యాంకులు ఏటేటా కిందికి. హెచ్సియు 10 నుంచి 17 స్థానానికి పోయింది. ఉస్మానియా యూనివర్సిటీ 36 నుంచి 43కి పోయింది. సూపర్, సపోర్ట్లు కొట్టాలిగా. అంటే ఏంటి, ప్రొఫెసర్లు లేరు. ఫస్ట్ థింగ్ ఏం చూస్తారు వీళ్ళు, ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, లేరు. ఇక కాకతీయగా పోదాం, 70-80% అసలు రెగ్యులర్ ఎంప్లాయీసే లేరు. ఇంతవరకు ఏమైనా రిక్రూట్మెంట్ జరిగిందా? 10 సంవత్సరాలుగా ఒక్క చిన్న ఎంప్లాయీ రిక్రూట్మెంట్ కూడా జరగలే. వాడు చేయలే, దరిద్రుడు అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం, 7% బడ్జెట్ కేటాయించినాం, మొత్తం యూనివర్సిటీలకు 500 కోట్లు ఇస్తా అని చెప్పి ఒక మాట చెప్పినా చేతులు దులుపుకున్నాం. గతంలో ఇదే కేసీఆర్ ఇదే చెప్పిండు, 500 కోట్లు ఇస్తానని ఒక్క రూపాయి ఒక్క పైసా నిధులు విడుదల చేసింది లేదు. ఇప్పుడు వీళ్ళు 500 కోట్లు అంటున్నారు. 500 కోట్లు దేనికి పోద్ది? 350 కోట్ల రూపాయలు జీతాలకే పోతాయి. 350 నుంచి 400 కోట్లు జస్ట్ ఓన్లీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ శాలరీస్కే పోతాయి. ఏం చేస్తారు ఇంకా యూనివర్సిటీలో? ఆ యూనివర్సిటీ యొక్క నాణ్యతని ఎట్లా మీరు పెంపొందిస్తారు? అందుకే మన ర్యాంకులు ఇంతగా దిగజారిపోయినాయి. అట్టడుగున ఉన్నాం మనం. చూడండి, దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థగా ఐఐటి మద్రాస్ వరుసగా 6వ అగ్రస్థానంలో నిలిచింది. 2వ ర్యాంకును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు కైవసం చేసుకుంది. మనకేమైంది? తరువాతి స్థానాల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ నిలిచాయి. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు వరుసగా 9వ తొలి స్థానం సాధించింది. అంటే బెస్ట్ యూనివర్సిటీ. సోమవారం వివిధ విభాగాల్లో దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితా 2024ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కింద రూపొందించిన ఈ జాబితాలో యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధనా సంస్థలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, వైద్యం ఇలా పలు విభాగాలు ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకుల వివరాలు. మొత్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాస్ ప్రథమ స్థానంలో ఉంటే ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే 2, 3వ స్థానంలో ఉన్నాయి. టాప్ 10లో 7 ఐఐటీలకు, ఐఐఎస్సి బెంగళూరు, ఎయిమ్స్ ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలకు చోటు దక్కింది. అంటే టాప్ 10 తర్వాత కానీ టాప్ 20లో కూడా లేమనం, టాప్ 30లో కూడా లేం మనం. వైద్య విద్యలో ఢిల్లీలోని ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలిచింది. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ తర్వాతి స్థానంలో ఉన్నాయి. వైద్య విద్యలో ఇది పరిస్థితి. మనం ఇన్ని కాలేజీలు పెట్టినామో అన్ని కాలేజీలు, ఒక కాలేజీ సక్కలేదుగా మనది. ఇంజనీరింగ్లో ఈ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా 9వ మొదటి స్థానం దక్కించుకున్నది. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే తర్వాతి స్థానం. ఐఐటి హైదరాబాద్ 8వ స్థానం, 8th ప్లేస్లో ఉన్నది. వ్యవసాయ అనుబంధ విభాగాలు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ తొలి స్థానంలో సాధించగా, కర్నాల్లోని ఐసిఏఆర్, లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. మన యూనివర్సిటీ ఏడుంటుంది? మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏనో అట్టడుగును ఉంటుంది. ఫార్మసీలో జామియా హమ్దర్ ఢిల్లీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. గత ఏడాది తొలి ర్యాంకులో ఉన్న హైదరాబాద్లోని నైపర్ ఈసారి 2వ స్థానానికి పడిపోయింది. బిట్స్ పిలాని 3వ స్థానంలో ఉన్నది. ఇక మనదేడుంది? మన వర్సిటీల ర్యాంకులు ఏటేటా కిందికి పోకపోతే ఈ పైకి వస్తాయి. మనం ఏం చేయాలంటే కింది నుంచి చూసుకోవాలి. ఫస్ట్ ఏముందిరా మనదని, ఆ స్థాయికి దిగజారిపోయినాం మనం. ఇగో టాప్ 100లో ఉన్న రాష్ట్ర విద్యా సంస్థలు. టాప్ 100 ఓవరాల్ విభాగంలో ఐఐటి హైదరాబాద్ 14లో ఉండే 2022లో, 2023కి వచ్చేసరికి 14వ స్థానం, 2024లో 12వ స్థానానికి వచ్చింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ 20వ స్థానం ఉండే 2022లో, 2023లో 20వ స్థానం, 2024కి వచ్చేసరికి 25వ స్థానం. ఇంకా నానాడు ఇంకా దిగజారిపోతున్నది. ఇంకా 2025కి వచ్చేసరికి 30కి పడిపోద్దాం. ఎన్ఐటి వరంగల్ 45వ స్థానం ఉండే 2022లో, 2023లో 53, 2024లో కూడా గదే 53. ఉస్మానియా యూనివర్సిటీ
46వ స్థానం ఉండే 2022లో 2023కి వచ్చేసరికి 64వ స్థానం, 2024కి వచ్చేసరికి 70వ స్థానంలో ఉన్నాం మనం. గ్రేట్ కదా. అంటే ఏం లేదు, ఇంకా ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న వందల వేల ఎకరాల భూమిని మొత్తం కొల్లగొట్టి పడేయాలి. ఆల్ గవర్నమెంట్స్ యూనివర్సిటీని నిర్వీర్యం చేసిండు కేసీఆర్. గవర్నమెంట్ మారాలి అనుకున్నాం, మారిన తర్వాత ఏం మారింది? మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు వాళ్ళ కుటుంబాల జీవితాలు మారుతున్నాయి. వాళ్ళ కార్లు, వాళ్ళ కథ, వాళ్ళ హంగామా, వాళ్ళ భూములు, అట్లా వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ మారిందా, లేకపోతే తెలంగాణలో ఉన్న 10 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్న మారినాయా? అధ్వానంగా తయారైన. అరే ఫ్యాన్లు ఊడిపోయి తలకాయల మీద పడి కుట్లు పడే పరిస్థితి వచ్చిందంటే యూనివర్సిటీల మీద వీళ్ళ ఆలోచన ఏంది? కన్సర్న్ మినిస్టర్ లేడు ఇంతవరకు. విద్యాశాఖ మంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. రోజుకో వార్త లీకు, విద్యా కమిషన్ వేస్తున్నాం, విద్యా కమిషన్. ఎట్లా వేస్తారు విద్యా కమిషన్? ఏ లెక్కనే వేస్తారు? అవకాశం ఏముంది? పేపర్లు కూడా రాస్తూనే ఉన్నాయి విద్యా కమిషన్ అని. డబ్బులు ఇవ్వండి అయ్యా, డబ్బులు ఇచ్చి ఆ యూనివర్సిటీలను బాగు చేయండి, బడ్జెట్ కేటాయించండి. వితౌట్ బడ్జెట్, వితౌట్ రూపీ మనం ఏమీ ఒక్క పని కూడా చేయలేం కదా. టాప్ 100లో ఉన్న యూనివర్సిటీల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ IIIT గచ్చిబౌలి. మొత్తానికి 100 లోపు ఉన్నాయి వాటికి అన్నీ. టాప్ 100 ఇంజనీరింగ్ విద్యా సంస్థల విభాగంలో IIT హైదరాబాద్, ఇవన్నీ మనవి. IIT హైదరాబాద్ 8వ ప్లేస్లో ఉంది, NIT వరంగల్ 21వ ప్లేస్, IIIT హైదరాబాద్ 47వ ప్లేస్, HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 70వ ప్లేస్లో ఉంది, JNTU హైదరాబాద్ 88, SR యూనివర్సిటీ వరంగల్ 98. ఇంత ఘనత సాధించినాం మనం. ఇవన్నీ ప్రైవేట్ ఫార్మసీ విభాగంలో గోకరాజు, గంగరాజు, ఇవన్నీ. కాకతీయ యూనివర్సిటీ హన్మకొండ ఫార్మసీ విభాగంలో 88వ స్థానంలో ఉన్నది, 88. వైద్య విభాగంలో తొలి 50లో ఉస్మానియా వైద్య కళాశాల 48వ స్థానం దక్కించుకున్నదట. వెరీ గుడ్. దంత వైద్య కాలేజీలో హైదరాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 40వ స్థానం. న్యాయ విద్య కళాశాలల్లో నల్సార్ 3వ స్థానం, ఇక్ఫై 36వ స్థానం దక్కించుకున్నాయి. వ్యవసాయ సంబంధిత కాలేజీల్లో తొలి 40 స్థానాలను ప్రకటించగా జయశంకర్ వర్సిటీ 37వ స్థానంలో ఉందట. గ్రేట్, అద్భుత. ఇట్లా మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనం గొప్పగా చెప్పే ప్రైవేట్ కాలేజీలు కూడా చూడండి. ఇందులో డెవలప్మెంట్ ఫీజు కింద దాదాపు ఒక్కొక్క కాలేజు 10 నుంచి 12 లక్షలు వసూలు చేస్తారు డొనేషన్ కింద. ఇంజనీరింగ్ విద్యా సంస్థల విభాగంలో ఓయూ, గోకరాజు, మహీంద్రా యూనివర్సిటీలు 101 నుంచి 150 పరిధిలో, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, అనురాగ్ విజ్ఞాన్, CBIT, CVR, ఏరోనాటికల్, ఉర్దూ వర్సిటీ, వర్ధమాన్ కాలేజీలు 151 నుంచి 200 పరిధిలో ఉన్నాయట. మళ్ళీ లక్షలు 12 లక్షలు 15 లక్షలు వసూలు చేస్తారు డొనేషన్ కింద. ఇట్లా మొత్తం మన తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేది టోటల్గా నిర్వీర్యం అయిపోయింది, సర్వనాశనమైంది. ఇది భవిష్యత్తు తెలంగాణ కానే కాదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనమేం ఆలోచిస్తున్నాం? వాడు పెన్షన్ ఇవ్వకపాయ్, రైతు బంధు వేయకపాయ్, రుణమాఫీ చేయకపాయ్, ఒక్క లీడర్ వచ్చి ఎవడన్నా 500 ఇచ్చిపోకపాయ్, మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ క్వార్టర్ ఎప్పుడు వస్తుంది ఇంటికి, మళ్ళీ ఏం బ్రాండ్ ఇస్తారు, మళ్ళీ ఇవ్వకపోతే ఏడ ధర్నా చేయాలి, ఈ ఆలోచనల్లో ఉన్నాం మనం. మన పిల్లల భవిష్యత్తును నిర్మించే, మన తరాలని నిలబెట్టే, మన భవిష్యత్ తరాలను నిలబెట్టి చదువు విషయంలో మనకి కనీసం సోయి లేదు, ఆలోచన కూడా లేదు. ఇంకొక 2 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ వేరే ఛానల్కి వెళ్ళిపోతారు. హే అమ్మాయిడు ఏందిరా ఆయన ఊకే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడని. ఆలోచించండి దయచేసి. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేయాలరే. మీరు చేంజ్ అన్నారు కదా, దేంట్లో మీరు తీసుకొచ్చే చేంజ్? 500 రూపాయల సిలిండరా, 0 కరెంటు బిల్లా, లేకపోతే ఆ మహిళలకు ఫ్రీ బస్సా?